రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది కొసమెరుపుగా కనిపిస్తుంది. ఒక దిక్కు అడవి భూములు, ఒక దిక్కు పర్మిషన్లు ఉన్న ట్రాక్టర్ ద్వారా సన్నపుసుకే పర్మిషన్ ఉందంటూ తీసుకుపోతున్నారు. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి తరలిస్తున్నారు. అసలు జిల్లా యంత్రాంగానికి ఇన్ని శాఖల అధికారులకు వేములవాడ నియోజకవర్గం కనిపిస్తలేదా? అసలు సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధికారులు వేములవాడకు సంబంధించిన అధికారులు కారా? నిజంగానే ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో 100%గా ఇప్పుడు ఉసుక జరుగుతుంది. ఇప్పుడు సమయం కూడా 3:34 అవుతుంది. ఈ సమయానికి డంపింగ్ యార్డ్ నుంచి సన్నపుసుక తీసుకొని పోతున్నారు. సాక్ష్యం కూడా పోలీస్ అధికారులే. తర్వాత టిప్పర్ ద్వారా మట్టిని జారబోతున్నారు. వీడియోలు తీస్తే విలేకరులకు భయం ఉంటున్నారు, బెదిరిస్తున్నారు. ఫారెస్ట్ భూములు ఎకరాలకు ఎకరాలు, వాళ్ళకి ఇచ్చింది 1 ఎకరము 2 ఎకరాలు, 10 నుంచి 20 ఎకరాలు చేస్తున్నారు. దాని వార్తలు రాస్తే ఇదంతా గందరగోళంగా జర్నలిస్టులనే అవమానాలు తీస్తున్నారు తప్ప నిజంగానే మీ అధికారులు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టానికి ఎవరు చుట్టం కాదు. దీనిపైన సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా చొరవ తీసుకోవాలి. ప్రతి విషయాలపైన అణువణువు ఆలోచన చేయాలి. పర్మిషన్లతో ట్రాక్టర్లు కొడుతున్నారు. సన్నపుసుక తీసుకోవచ్చా? ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని టిప్పల ద్వారా తీసుకురావచ్చా? ట్రాక్టర్ల ద్వారా ఫారెస్ట్ అధికారులుగా ఉంటూ వాళ్ళ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళే 50 నుంచి 1,00,000 రూపాయలు తీసుకొని ఫారెస్ట్ను సాగు చేయవచ్చా? ఇది ఎంతవరకు కొసమెరుపుగా ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. అసలు మనకు అధికారులు ఉన్నారా, లేకపోతే అసలు అధికారులు ఉంటే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్న పైన అధికారులే అన్వేషించాలి. ప్రజలు మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా గ్రామాల మీటింగ్ పెట్టి ఖచ్చితంగా నిలదీసే అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పని మా మీడియా ద్వారా నేను అన్వేషిస్తున్నాను.